నమస్తే. ఇవాల్టి స్పెషల్ రెసిపీ గోంగూర పచ్చడి. మిక్సీ లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికోసం ముందుగా గోంగూరని ఒలిచి పెట్టుకొని దాన్ని కడిగి ఒక గుడ్డ మీద పరుచుకొని దాన్ని ఆరబెట్టుకోవాలి. చేత్తోనే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణలిలో నూనె వేసుకొని దాంట్లో తుంచుకున్న ఎండుమిరపకాయలని వేసుకోవాలి. దాంట్లోనే ఆవాలు, ఇంగువ, జీలకర్ర వేసుకొని ఒకసారి వేయించుకొని ఇందాక చిన్న చిన్న పీసెస్గా చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో పసుపు వేసుకొని గోంగూరని బాగా మగ్గనివ్వాలి. నూనె పైకి తేలేంత వరకు దీన్ని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఇంట్లో చేసుకున్న కారం పొడి వేసుకోవాలి. అది ఎలా అంటే ఒక బాణలిలో నూనె వేసుకొని దాంట్లోనే ఆవాలు, మెంతులు, ధనియాలు వేసుకొని వేయించుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని వేయించేసుకొని దాన్ని చల్లారిన తర్వాత పొడి వేసుకుంటే అంతే, కారం పొడి రెడీ అయిపోతుంది. ఆ పొడిని 4 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. దీన్ని తడి తగలకుండా పెట్టుకుంటే 2 నెలల పాటు నిలువ ఉంటుంది. మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కితే మేము ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసేయచ్చు. బాయ్.